ఇండియా సెట్ అవ్వదు. ఇక్కడ ఉన్న ప్రజలు నేను ఎప్పటికీ ఈ దేశద్రోహిగానే చూస్తారు. నువ్వు నిజంగా ఇండియన్ టీం కి డిజర్వ్ కాదన్నా. ఏంటి వీడికి మతుండే మాట్లాడుతున్నాడా అని అనుకుంటున్నారు కదా, నాకు తెలుసు మావా. మీరు ఈ వీడియో పూర్తిగా చూస్తే ఈ మాటలకి మీకు క్లారిటీ దొరుకుతుంది. అయితే రీసెంట్ గా ఆర్సీబీ ఐపీఎల్ లో కప్ గెలిచిన తర్వాత ఆర్సీబీ పేరులో కొంతమంది అమాయకమైన ప్రజలు స్వర్గస్థులయ్యారు. ఈ స్టోరీ అంతా మనకు తెలుసు. కానీ కొంతమంది ఎదవలకి ఎక్కడేం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు. ఏమనంటే ఆ ఇన్సిడెంట్ విరాట్ కోహ్లీ వల్లనే అయిందంట. అక్కడికి విరాట్ కోహ్లీ రాకపోతే అసలు ఇలా జరిగేదే కాదని అంటున్నారు మావా. మనం కొద్దిసేపు రియాలిటీ మాట్లాడుకుందామా? నిజంగా ఎవరికి ఉండదు చెప్పండి విరాట్ ని చూడాలని? అలాగే విరాట్ కి కూడా ఉంటది కదా మావా, అలా ఫ్యాన్స్ ప్రేమని కల్లారా చూడాలని. సరే ప్యారెట్ కి విరాట్ రావడం వల్లే జరిగిందని పక్కా ఇదే రీజన్ అంటారా? మనం కరెక్ట్ గా ఆలోచిస్తే అది చేయమన్నది విరాట్ కోహ్లీ అయితే కాదు. మీరు ఎవరినైనా నిలదీయాలంటే అది ఆ స్టేట్ సీఎం ని నిలదీయాలి, లేదా ఆ స్టేడియం మేనేజ్మెంట్ అన్నా నిలదీయాలి. అంతేకాని ఒక ప్లేయర్ ఒక టీం కి గత 18 సంవత్సరాల నుంచి ఆడుతున్నాడని తెలిసి కూడా ఇంత కూడా కనికరం లేకుండా సొంత ప్రజలు అతన్ని తప్పుపడుతుంటే ఎవరు ఊరుకుంటారు చెప్పండి? అయినా విరాట్ మాత్రం ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా రివర్స్ లో అనలేదు. అది అతనుకున్న మంచితనం, సంస్కారం. కానీ మీరు ఇప్పుడు దాని చేతకాంతనం చేస్తుంటే నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది మావా. దీన్ని బట్టి చెప్పండి మావా, నేను స్టార్టింగ్ లో చెప్పింది ఏమైనా తప్ప కాదు కదా? ఈ వీడియో ప్రతి ఒక్క విరాట్ కోహ్లీ అండ్ ఆర్సీబీ ఫ్యాన్ కి షేర్ చేయండి. మన విరాట్ కోహ్లీ మనం సపోర్ట్ చేసుకుందాం. అలాగే ప్రతి ఒక్క విరాట్ కోహ్లీ హార్డ్ కోర్ ఫ్యాన్ మన పేజ్ ని ఖచ్చితంగా ఫాలో చేసుకోండి. ఏంటి అలా చూస్తున్నావు? సబ్స్క్రైబ్ చేసుకున్నావా లేదా? ఇంకా విరాట్